హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బి ఛానల్లో ఇవాళ వచ్చి మంచి బీడ్స్ మేకింగ్ అండి. చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా, మంచి లుక్ ఉంటుంది. అది ఎలా చేయాలో, ఏమేం కావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకు దారం కావాలి. ఇది చిన్న సన్నదండి, చాలా సన్న సైజు. 0 సైజ్ అండి దారము. మనం మిషన్లలో వాడతాం కదా, ఆ సైజ్ దారం అనమాట. ఆ తర్వాత హుక్ అండి, ఖచ్చితంగా మనకు హుక్ అనేది ఉండాలి. హుక్స్ అనేవి ఎలాంటివి తీసుకోవాలి అనేది నేను మరో వీడియోలో మీకు చెప్తాను. ఆ తర్వాత బీడ్స్ అండి. ఈ బీడ్స్ గురించి నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను చూడండి, అవి అన్నమాట. ఇవి వచ్చేసి ఇవి రీసెంట్గా తీసుకున్నాను. ఫస్ట్ వీడియోలో కాస్ట్ ఎక్కువ పడ్డాయి, ఇప్పుడైతే కాస్ట్ తక్కువ పడ్డాయి అన్నమాట. ఇవి 100 రూపీస్ కాస్ట్ పడ్డాయి. ఆ తర్వాత ఇవి సన్నవి పూసలండి. ఈ పూసలు మగ్గం వరకు కూడా యూస్ చేస్తారనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి 1 తులం 5 రూపీస్ ఉంటుందండి. మనకి తులంలాగా అమ్ముతారనమాట. వీటిని బీడ్స్లలో కూడా యూస్ చేస్తుంటారు. ఆ తర్వాత సీజర్, మనకు టేప్ కూడా అవసరం అండి వీడియో కోసము. అలాగే గమ్. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మీకు ఏ వీడియో చూపించబోతున్నాను అనేది థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, దానికోసం అనేసి నేను దారం ఎక్కువ తీసుకుంటున్నాను. దారం కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. ఎన్ని లైన్ తీసుకుంటున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను. దారం వచ్చేసి నేను 5 లైన్స్ తీసుకుంటున్నాను. 5 లైన్స్ మనకి ఖచ్చితంగా అవసరం అండి. మీకు కావాలంటే మీ ఇష్టం అండి, తక్కువ కూడా తీసుకోవచ్చు, 3 లైన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ 5 లైన్స్ తీసుకున్నాం కదండి. ఈ 5 లైన్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక ముడి వేసుకోవాలి. కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా అలాగైనా సరే వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇటు సైడు ముడి వేసుకుంటున్నాను. మనకి ఇప్పుకునేటట్టు ఉండాలండి. ఇలా వేసుకున్నామంటే మనకు వెళ్తుంది అన్నమాట ముడి. 5 లైన్స్ దారం తీసుకున్నానండి. 5 లైన్స్ దారం తీసుకుంటే సరిపోతుంది. మీరు 3 లైన్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎక్కడ కదలకుండా ఉండాలంటే ఇప్పుడు ఇది కదలకుండా ఉండాలంటే టేప్ పెట్టేసుకోవాలండి. ఇలా టేప్ పెట్టేసుకుంటే నాకు జరగకుండా ఉంటుంది. మనం ఇట్లా గట్టిగా లాగినా కూడా మనకి ఇక జరగదండి. ఇది గట్టిగా స్టిక్ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఏం వేసుకోవాలంటే ఈ బీడ్స్ వేసుకుంటున్నాను. ఈ బీడ్స్ వేసుకోవాలంటే నేను ఫస్ట్ కొద్దిగా గమ్ యూస్ చేయాలి, ఎందుకంటే ఇవి పిలకల్లా వెళ్ళాయి కదా, ఎక్కదనమాట. ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 5ని విడదీసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాన్ని తీసుకోవాలండి. ఒక్కొక్క దారాన్ని ఇలా తీసుకోవాలి. తీసుకొని ఈ సన్నవి ఉన్నాయి కదా వైట్వి, వీటిని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలి. 2 అయ్యాయి కదా, మీ ఇష్టం, మీరు ఎన్నైనా ఎక్కించుకోవచ్చు. నేనైతే 5 ఎక్కించుకుంటున్నాను. త్రీ అయ్యాయి. కొంచెం మనకు ఈ పూసల చైన్ కోసం కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ చాలా మంచి లుక్ ఉంటుందండి. 100% చాలా మంచి లుక్ ఉంటుంది. 3
3 అయ్యాయి, 4 అయ్యాయి కదా. ఇప్పుడు మిగతా వాటికి కూడా అలానే సేమ్ వేసుకోవాలండి. నన్ను ముత్యాల వీడియోలో అడిగారండి, ఒక కామెంట్ పెట్టారు, మీకు ఎంత పడ్డాయి, ఎంత కాస్ట్ పడ్డాయి, ఎక్కడ తీసుకున్నారని. నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. పూసలు ఏవైనా సరే ఆన్లైన్లో తీసుకుంటాను, లేకపోతే బ్యాంగిల్ స్టోర్లో తీసుకుంటాను. ఎవరైనా మేకింగ్ చేసియండి అని అడిగితే కూడా చేసి పంపిస్తానండి. చార్జెస్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు దీనికి 5 వేసాం కదా, ఇంకా 3కి కూడా 5 వేయాలి. మూడింటికి కూడా 5 వేయాలి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని అస్సలు అనుకోకండి. మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కొంచెం ఓపికతో చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఇలా వేసుకుంటే మీకు ఎవరికైనా కుచ్చి చిన్న కూడా 200 అలా తీసుకోవచ్చు. మనవే పూసలు మనమే మేకింగ్ చేసి అమ్మాలనుకుంటే మాత్రం 400 వరకు అమ్మొచ్చండి. మేకింగ్ చేసి ఇచ్చే వాళ్ళకైతే వాళ్ళకి కొంచెం ఏమంటారు, వాళ్ళు కూడా ఇలానే ఎక్కిస్తారండి. కాకపోతే టైం తీసుకుంటారు. టైం తీసుకొని 2 డేస్, 3 డేస్, 4 డేస్, 5 డేస్ అలా అనేసి టైం తీసుకొని చేసిస్తారనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేస్తారు. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి. మీరు ఆల్ అని క్లిక్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుందండి. మంచి బీడ్స్ ఎలా అల్లాలి ఏంటి అనేది మీకు చూపిస్తానన్నమాట. ఇవి కొంచెం సన్నం ఉంటాయి కదా, ఇలాగే ఇబ్బంది పెడుతుంటాయి. టూ అయ్యాయి కదా, 3, 4, 5. ఇప్పుడు మరొక దానికి ఎక్కించుకోవాలి. మీకు అర్థం కావాలంటే మాత్రం చూడక తప్పదు. 5 లైన్స్ దారం తీసుకున్నాం కదా, ఒక్కొక్క లైన్కి 5 ఎక్కించుకుంటున్నాను ఈ వైట్ పూసలు. చూడండి, ఇలా ఎక్కిచ్చేసాను. కొంచెం జాగ్రత్త చూసుకొని దగ్గర కనుక్కోవాలి. ఇలా దగ్గర కనుక్కోవాలండి. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు దగ్గర కనుక్కున్నాం కదా, వీటన్నిటిని దారాలను ఒక దగ్గరికి పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ఒక బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలా అన్నిటినీ దగ్గరికి పట్టుకొని ఇలా ఎక్కించుకోవాలి. ఇంతే, చూస్తున్నారు కదా. చాలా బాగుంటుందండి. నాకు మేకింగ్ చేయమని ఇచ్చారనమాట. ఇవి మన చేతికి అంటుకోవాలంటే వాటర్ అన్నా గ్లూ అన్నా అప్లై చేసుకోండి. ఇలా మన చేతికి చాలా ఈజీగా ఎక్కుతాయి, అంటుకుంటాయి అన్నమాట. ఇలా అంటుకున్నప్పుడు థ్రెడ్ని ఇలా వేసి ఇలా తీసేసుకుంటే అయిపోతుంది. 3 అయ్యాయి కదా, 4, ఇది 5. అంతే. ఒక్కొక్క దాన్ని చూసుకొని ఎక్కించుకోవాలి. అంత రిస్క్ మేము పడలేము అనుకుంటే మీరు బయట ఎక్కడైనా సరే మేకింగ్ చేయించుకోవచ్చు. నాకు ఓపిక ఉన్నప్పుడు ఇవి చేసుకుంటే చాలా టైం పాస్ అవుతుంది.
అలాగే మనకు నచ్చిన మోడల్ అల్లుకుంటామన్నమాట. నాది ముచ్చట ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? మనకి ముత్యాలు కానీ ఏమైనా కావాలి అంటే షాప్లో ఉంటాయండి, మీరు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని మాత్రం నన్ను అడగకండి, ఎందుకంటే నాకు నచ్చితే నేను ఆన్లైన్లో పే చేస్తాను. లేదనుకోండి షాప్లో బ్యాంగిల్ స్టోర్లో బీడ్స్ అవి అమ్ముతారనమాట, అక్కడైనా సరే తీసుకుంటాను. అలాగే సూదులు కూడా అండి, ఇవి అల్లే సూదులు ఉంటాయి, 0 సైజు ఉంటాయి. అలాగే థ్రెడ్ కూడా చాలా సన్నం దారం ఉంటుంది అనమాట. షాప్లలో మనకి బీడ్స్ ఎక్కిచ్చే సూదులు అంటే ఇస్తారండి. ఖచ్చితంగా మీరు ఒకసారి అడిగి చూడండి. కానీ ఇంత సన్న వాటికైతే నీడిల్ దొరకదండి, ఎందుకంటే వీటికి మనం డబుల్ చేస్తాం కదా, దారం డబుల్ వేసేసరికల్లా సూది దగ్గర అది ఎక్కువ లావ్ అవుతుంది అనమాట. లావ్ అవ్వడం వలన ఎక్కదు. చూడండి, లావ్ అవ్వడం వల్ల ఎక్కదనమాట. ఇలాంటి వాటికైతే చాలా ఈజీ ఎక్కుతాయి సూదులు. సూదితో ఎక్కియొచ్చు కదా అనుకుంటుండొచ్చు, కానీ కొన్ని సూదులతో ఎక్కవన్నమాట. ఇలాగే మేకింగ్ చేస్తారు. నేననే కాదండి, షాప్లో ఎవరైనా సరే ఇలానే మేకింగ్ చేస్తారనమాట. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను, కానీ పెట్టగానే నా వీడియోస్ కూడా చూడడం లేదనమాట. ప్లీజ్ దయచేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ప్లీజ్, ఇది ఒక్కటే నా చిన్న రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఇది కొంచెం ఇబ్బంది అయిన ప్రాసెస్, ప్రతి ఒక్కదానికి వేసుకోవాలి కదండి. అలా అని దీనికి 5 అండి, మీ ఇష్టం అండి. 5 అన్నా వేసుకోవచ్చు, లేదన్నా 7 అయినా 9 అయినా సరే వేసుకోవచ్చు. ఎక్కువ ఈ వైట్ పూసలు వేసుకొని అయినా సరే మీరు బీడ్స్ని తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకుంటే మీకు మంచిగా సెట్ అవుతుంది. ఖాళీగా ఉండకుండా నా పని నేను చేసుకుంటానండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట వీడియోలో.
ఇలా పట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. 5 వాటిని మనం 5 థ్రెడ్స్ ఎక్కించుకున్నాం కదా, 5కి సెట్ అయ్యే వరకు ఇలా అనుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అండి ఇలా వేసుకోవాలి. ఈజీ అనుకుంటారు కానీ ఈజీ కాదండి, కొంచెం టఫే ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనకు యూజ్ అయ్యేది గమ్ అండి, గమ్ముతోనే ఎక్కువ పని ఉంటుంది. ఒక్కొక్క దారానికి 5 వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక దారానికి ఇవి వేసుకోవడంలోనే కొంచెం లేట్ అవుతుంది అనమాట. వన్ 2 3 4 5 ఇలా 5 1 2 2 3 4 5 ఇంకొక దానికి లాస్ట్ వన్. 1 2 3 4 5 మనకు మెయిన్ దీనికి పెట్టడంలోనే ఉంటుందండి. మనకి ఇంకా దానికి పెట్టకపోతే జారుతుంటుంది అనమాట. ఏదన్నా ఇలా స్టిక్ చేసుకుంటే మనకు జరగకుండా ఉంటాయి, అల్లేటప్పుడు కూడా జరగకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలా బీడ్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఒక బీడు, తర్వాత పూసలు వేసుకోవాలి. 5 లైన్స్ వేసుకున్నాను, మీ ఇష్టం 3 లైన్స్ అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒక బీడు, తర్వాత మళ్ళీ పూసలు. ఈ పూసలు మీరు 7 అయినా వేసుకోవచ్చు, 10 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తాయండి 10 వేసుకుంటే, తర్వాత ఒక బీడు వేసుకుంటే సరిపోతుంది. యువర్ చాయిస్ అండి. నేనైతే ఇలా అడిగారు అందుకని నేను ఇలా చేయిస్తున్నాను అనమాట. మీరు చూస్తారని వీడియో పెట్టాను. ఇక్కడ వరకు అయితే చూసారు కదా, ఇక సేమ్ అండి. ఇప్పుడు కూడా అంతా ఇలాగే ఉంటుందండి, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇవి మొత్తం కంప్లీట్ చేశాక చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా వేయాలన్నమాట. ఇలా గమ్ అప్లై చేసుకొని ఇలా ఎక్కించుకోవాలండి. ఒక్కొక్క లైన్కి 5 వేసుకోవాలి. ఇవి సన్నవి, ఇవి కొంచెం జారిపోతుంటాయి, జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి.
3 అయ్యాయి కదా. 4 ఇంత కష్టపడి మేకింగ్ చేస్తున్నాం కదండి. మేకింగ్ చేసే వాళ్ళకు సపోర్ట్ చేయండి. 2 మీరు సపోర్ట్ చేస్తేనే, మీరు లైక్ ఇస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుందన్నమాట. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంతమందికి నచ్చుతుంది, ఇంకా మిగతా వాళ్ళకి యూట్యూబ్ పంపించాలన్నట్టుగా పంపిస్తుందండి. అందుకని తప్పకుండా నా వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం 5 లైన్స్ తీసుకున్నాం కదా, 2 లైన్స్ అయిపోయాయి. వీటికి కొంచెం టైం పడుతుంది అన్నమాట, చూస్తేనే అర్థమవుతుంది. అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలా రెడీ చేసుకుంటే మనకు తక్కువ కాస్ట్లోనే చాలా ఈజీగా అయిపోతుంది. మీకు నచ్చినట్టుగా కొంచెం ఓపిక చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. లేదు అనుకుంటే బయట కూడా రెడీ చేసి ఇస్తారండి, మనీ పే చేసుకోవచ్చు. నేనంటే మేకింగ్ చేస్తాను కాబట్టి నాకు ఇస్తారు. త్రీ 4 5 కొంచెం 5 వేసుకోవాలి, మళ్ళీ ఒక పౌలు వేసుకోవాలి కాబట్టి టైం పడుతుందండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నిటినీ కలుపుకొని ఒక పౌలు వేసుకోవాలి. ఇలా పౌలు వేసుకుంటేనే మనకు నచ్చినట్టుగా మనకు కొత్త మోడల్ తయారవుతుంది. ఇంకా కొన్ని పౌల్వి కూడా మేకింగ్ వచ్చాయన్నమాట. ఇలా అండి. చూడండి, ఇంతే కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ అక్క మీకు వీటి కాస్ట్ ఎంత పడింది అని అడుగుతున్నారనమాట. నాకు పర్ల్ రేట్ వచ్చేసి 120 రూపీస్ పడిందండి ఫర్ లైన్. నేను ఒక్క లైన్లోనే ఇలా సెట్ చేస్తున్నాను అనమాట మాలని. నాకు ఒక్క లైన్లోనే ఇలా సెట్ చేసుకుంటున్నాను. అయితే ఇవి సిల్వర్ కలర్ ఎంత పడ్డాయి అని అడుగుతున్నారు. అలాగే సిల్వర్ కలర్ వచ్చేసి మనకు 5 to 10 రూపీస్ తులం ఇస్తారండి బయట షాప్లో. ఎక్కడ దొరుకుతాయంటే మనం బ్లౌజ్ల కోసమని మగ్గం వర్క్ దగ్గర ఇవి సన్నవి దొరుకుతాయండి, ఒకసారి అడిగి చూడండి. తక్కువ బడ్జెట్లో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నా వీడియో చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. టూ 3 4 5 ఇలా మనం దీనికి పెట్టుకున్నాం కాబట్టి జరగకుండా ఉంటుంది. 1 2 3 4 5
ఒకే లైన్ అనుకోండి ఈజీగా వేసుకోవచ్చు, కానీ ఇన్ని లైన్స్ వేసి ఒక పర్ల్ వేయాలి కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. 2 3 4 5 మీకు ఒక ఐడియా వస్తుంది వీటిని చూస్తే. 1 2 3 4 5 అంతే. ఇప్పుడు వీటన్నిటిని 5ని ఇలానే పట్టుకొని ఒక పర్ల్ వేసుకోవాలి. ఇంతే. ఇంతేనండి. ఇది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒక నాట్ వేసుకున్నాం అనమాట. ఇక్కడ తీసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఈ ముడి కూడా విప్పుకోవాలన్నమాట. ముడి విప్పుకున్న తర్వాత ఇక్కడ కూడా గమ్ పెట్టి పూసలు వేయాలి. ఇది నేను చేయడానికి 2-3 డేస్ టైం పట్టిందండి. ఒక్క రోజులో అయ్యే పని కాదు ఇది. 2-3 డేస్ టైం పట్టుద్ది, ఇంకా 1 వీక్ కూడా పట్టుద్దండి. ఎందుకంటే ఇది సన్న పని కదండి, టైం పట్టుద్ది. మనం వీడియో చూడడం చాలా ఈజీ అండి, కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఇలా గమ్ పెట్టేసుకోవాలి. గమ్ పెట్టేసుకుంటే మనకు దారాలు అనేవి విడిగా ఉండవు అన్నమాట, ఒకటిగా ఉంటాయి. మీ ఇష్టం, గమ్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే నెయిల్ పాలిష్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ వేసుకున్నాం కదా, అక్కడ వేసుకున్నట్టుగా ఇక్కడ కూడా ఇలా వేసేసుకొని ఒక నాట్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇవి చాలా సన్నం ఉంటాయండి, అంటే 0 సైజ్ అన్నమాట. 0 సైజువి ఎన్ని అయ్యాయి? 4 అయ్యాయి. 5 6 7 8 9 10. ఇప్పుడు మిగతా 4కి కూడా 10 వేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటి 5ని ఇలా ఈక్వల్ అనుకోవాలి. ఇలా సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకొని ముడి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇలా గమ్ పెట్టుకోవాలండి. లేదనుకోండి విడివిడిగా అయిపోతుంటాయి, మనకు హుక్ వేసేటప్పుడు జారిపోతుంటాయి అన్నమాట. అలా జారకుండా ఉండాలి అంటే మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దగ్గరికి కొంచెం, మరీ దగ్గరికి కాదు, మరీ దూరం కాదు, కొద్దిగా ఇలా దగ్గరికి వేసుకొని ముడి వేసుకుంటే మనకి పూసలు అనేవి జరగకుండా ఉంటాయన్నమాట. చూడండి ఇలా, ఇంతేనండి. చూడండి ఒక్క దగ్గర కూడా లూజ్గా అనేది లేదనమాట, కరెక్ట్గా ఉంది. ఇలా వేసేసుకోవాలి.
ఇప్పుడు ఇక మనం హుక్ జాయిన్ చేసుకోవాలి. హుక్ అనేది నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. హుక్ ఎలా వేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపించాను కదండి. అలాగే హుక్ వేసుకోవాలి. మర్చిపోయానండి మీకు ఇంకొకటి చూపించడం. ఇది ఇంతే లేదండి, నేను దీనికన్నా ముందుగా ఇంకొకటి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 లైన్స్ చెప్పారు, ఇలా 2 లైన్స్ చేశాను అనమాట. టూ లైన్స్ చేశాను చూడండి. ఇలా ఉక్కు వేసుకోవాలి. ఇలా ఉక్కు వేసుకొని ఇక్కడ మెల్లిగా ముడి తిప్పుకోవాలండి. ముడి వేసుకుంటే మనకు పూసలు జారకుండా ఉంటాయి. మనం అలాగే లాస్ట్కు నాట్స్ వేసుకున్నాం కదండి, ముడి వేసుకున్నాం కదా, ఇక ముడి నుండి అనేది పూసలు అనేవి జరగకుండా ఉంటాయి. ఇలా వేసేసుకొని ఇలా ముడి వేసుకోవడం అంతే. ముడి వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా కిందికి మీదకి అవుతుంటుంది. ఇలా ఒక్కొక్కటి మెల్లగా గుంజుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా వేసుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని మళ్ళీ ఒక ముడి ఇలా వేసేసుకుంటే అయిపోయింది. ఇది లెంత్ వచ్చేసి 20 ఉంటుండొచ్చండి. నేను మీకు టేప్తో కొలత తీసి చూపిస్తాను. అంతే, ఇంతేనండి. ఇది మీకు లెంత్ చూపిస్తున్నానండి. లెంత్ వచ్చేసి 9 ఉందండి. 9.5 అంటే ఇంకా 9 అనుకోండి. 9 ఉంది. 9 అంటే 18 అనమాట. 18 ఇంచెస్ ఉంది. మనకి ఇంకా లెంత్ కావాలి, ఇంకా 13 అట్లా కావాలి అనుకుంటే కూడా పూసల పల్స్ పెంచుకోవచ్చు. అలాగే మనం ఇంకొక 2 స్టెప్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మనం ఇక్కడ చైన్ యూస్ చేసాం కదా, చైన్తోని కలిపి 11 ఇంచెస్ వస్తుందండి. 11 ఇంచెస్ వస్తుంది. ఇంకా మనకు ఈ చైన్ వద్దు, థ్రెడ్ కావాలి అనుకుంటే మనకు 13, 14, 15 కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, 2-3 డేస్ కానీ చేస్తే కానీ సెట్ కాదండి. ఇది ఒకే రోజు చేసే పని కాదండి. ఇది ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. 4 స్టెప్స్, ఇలా 4 స్టెప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇలా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. 4 లైన్స్ అయితే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఎంత మంచి పీస్ అండి. ఇలా మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. పర్ల్స్ అనేవి చాలా బాగా అనిపిస్తున్నాయి. వీటికి ఇంకా లాకెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేకింగ్ చేసే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.